అమెజాన్లో ఆర్డర్ చేసిన గులాబీ చెట్టు అన్బాక్సింగ్ అవుతుందండి. చాలా చీప్ రేట్లో దొరుకుతున్నాయి అమెజాన్లో. ఇంకేంటంటే వాళ్ళు ప్యాకింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఒక 3-4 డేస్ అయినా కానీ డెలివరీకి చెట్లు నలగకుండా ఇట్లా వాడిపోకుండా మంచిగా వేసి ప్యాక్ చేసి పెడుతున్నారు. చూడండి ఎలా ఫ్రెష్గా ఉన్నాయో. ఇంతకుముందు కూడా నేను తెప్పించాను మందారం చెట్టు, ఒక 2-3 వెరైటీస్ మల్లె చెట్లు అన్నీ తెప్పించాను. అవి కూడా చాలా బాగున్నాయండి. అందుకే మళ్ళీ గులాబీ చెట్టు తెప్పించాను. కలర్స్ అయితే రెడ్, ఎల్లో, మరూన్, పింక్ అవి అయితే నేను ఆర్డర్ చేసినాను. కానీ ఇవి ఫ్లవరింగ్ అయినాక తెలుస్తుంది ఏం కలర్ వస్తాయో అనేది. దీంట్లో ఒకే దాంట్లో 4 బంచెస్ పెట్టి పంపించినారు. వాళ్ళ ఓపికకి మెచ్చుకోవాలండి. ఓపెన్ చేస్తున్నాను. టైట్ ప్యాకింగ్ ఉంది. మొత్తం ఒకటి తీసుకుంటూ చేయాల్సి వస్తుంది. ఐటమ్స్ అయితే గబగబా తీయవచ్చు, చెట్లు కదా, అందుకే కొంచెం నెమ్మదిగా మెల్లగా తీస్తున్నాను. ఇంతకుముందు చెమ్మేలి చెట్టు, దొడ్డు మల్లె చెట్టు ఆర్డర్ చేసినాను. మారేడాకు చెట్టు ఆర్డర్ చేసినాను. అవి మా లిటిల్ గార్డెన్లో ఉన్నాయండి. ఇవి కూడా మా లిటిల్ గార్డెన్లోకి చేరిపోతాయి. మా గార్డెన్ వ్యూ అంతా మీకు ఒక పెద్ద వీడియోలో చూపిస్తాను. మా గార్డెన్లో ఏమేమి చెట్లు ఉన్నాయి అవన్నీ. ఇప్పటికైతే ఈ అన్బాక్సింగ్ చేసిన ప్లాంట్స్ అయితే చూపిస్తున్నాను. మనం నర్సరీకి వెళ్ళి తీసుకొని రావడం కంటే ఇవి బెటర్ అండి. మనకు కావాల్సిన కలర్స్, కావాల్సిన చెట్లని మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. అమౌంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. చాలా ఎంత బ్రౌన్ టిప్ పెట్టారో ఏమో వీటికి. అసలు తీసినా కానీ వస్తూనే ఉంది. కొంచెం మా కత్తిరి కూడా మొండిగా ఉంది, అది కూడా సరిగా రావట్లేదు. అన్ని పేపర్లు అవన్నీ కట్ చేసి అది కూడా మొండిగా అయిపోయింది. మా ఆయన ఓపిక్గా వీడియో తీస్తున్నాడు. యా, ఫైనల్లీ వచ్చేసాయి. చూసింది ఎక్కడ కూడా ఎలా వేసారు. బ్రౌన్ టేప్ ఫ్యాక్టరీ పెట్టుకున్నట్టున్నారు వాళ్ళు. కొంచెం కూడా ఎయిర్ అసలు అనేది వెళ్ళకుండా ప్యాక్ చేశారు. ఇంకా చేయికి వాటర్ అంటుతుంది చూడండి. యా, ఇప్పుడు చూడండి. 1 2 3 4 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్. ఇది కొంచెం ఇలా అయింది. దీన్ని కట్ చేసేస్తాను. కట్ చేసి తొట్టిలో పెట్టేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.